ఆలేరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. బీర్ల ఐలయ్య కాదు, నీళ్ల ఐలయ్య అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఆలేరుకు నీళ్లు ఇవ్వలేదని, కానీ ఐలయ్య పట్టుబట్టి సాధించి నీళ్లు తీసుకువచ్చారన్నారు. త్వరలోనే గంధమల్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. మనం మొన్నటి వరకు 10 ఏళ్ళకే చూస్తున్నారు. ఒక రేషన్ కార్డులో వచ్చిన అందుకు ఒక కొత్త రేషన్ కార్డులో పుట్టిన పేర్లు ఎక్కిస్తున్న రేషన్ కార్డులో ఎక్కలేదు. చనిపోయిన పేర్లు తీసేసిందా? కానీ మనం మొన్ననే 20 లక్షల మంది కొత్త పేర్లు అమలు చేస్తాం. తెలంగాణ మొత్తంగా 2,80,00,000 మంది నుంచి ఇలా 3,10,00,000 మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందించాలని ఆలోచనతో 10 ఏళ్ళు సాధించిన పెద్దలు ఒక 40,000 కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం 12 నెలల్లోనే 20 లక్షల కార్డు ఇచ్చినాం. మనం